నమస్తే సార్. ఈ ప్రాపర్టీ వచ్చేసి 106 106 గజాల్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్ సార్. ఇది వచ్చేసి హైదరాబాద్ చిక్కడపల్లిలో మనకి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. చిక్కడపల్లి మెట్రో స్టేషన్కి మనకి మెయిన్ రోడ్ కూడా దగ్గర, ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు మనం చూసిన ఇంటికి వచ్చే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది 10 feet ఉంటుంది. 12 feet ఉంటే అటు ఒక 1 feet ఇటు ఒక 1 feet అరుగులు కట్టేశారు. ఆటోలు వెళ్తే కానీ 4-wheeler వెళ్ళదు, 2-wheelers ఆటోలు అయితే వెళ్తాయి. ఇది 2008 కన్స్ట్రక్షన్ సార్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏమో 1 BHK సార్, రెంట్కి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఏమో డూప్లెక్స్ సార్. ఇది డూప్లెక్స్, మళ్ళీ పైన ఒక పెంట్ హౌస్ ఉంది సార్ మనకి. ఇది డూప్లెక్స్ సార్. ఇది ఫస్ట్ ఫ్లోరు ప్లస్ సెకండ్ ఫ్లోరు. ఇది 2008 కన్స్ట్రక్షన్ సార్. ఇది ఓనర్ వాళ్ళు మొత్తం అమెరికా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు ఆల్రెడీ. రేపు నెక్స్ట్ మంత్ వస్తున్నారు డిసెంబర్లో. ఇక్కడ ఎవరు ఉండట్లేరని సేల్ చేసే ఉద్దేశంతో ఇది అమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉండట్లేరు వాళ్ళ ఫ్యామిలీ, అందుకని అమ్మేస్తున్నారు. ఇది ఇండిపెండెంట్ హౌస్ సార్, మంచి ప్రైమ్ లొకాలిటీ. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర వస్తుంది మనకి. త్యాగరాజ కాన్సభ వీటన్నిటి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి కూడా అంతా. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సార్. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఇంకా నార్త్ ఫేస్ ఉంటుంది. మీరు వాస్తు ప్రకారం కూడా చూసుకున్నా కానీ నో ప్రాబ్లం సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది పూజకి వీళ్ళు ఇట్లా చిన్నది చేయించుకున్నారు. పక్కన కిచెన్ ఉంటుంది. ఇది అవతల పక్క బయటికి రోడ్డు, బయటికి దారి, అక్కడ లాక్ చేసింది, మన కాడ లేదు లాక్. అది ఇదేమో కిచెన్ ఏరియా సార్, చూడొచ్చు. కిచెన్ ఏరియా, కిచెన్ రిలేటెడ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న యూటిలిటీ స్టోరేజ్కి ఉన్నట్టుంది సార్, స్టోర్ రూమ్ టైపు. కరెంట్ లేదు. ఒకసారి ఇది సెల్ది ఆన్ చేసి చూద్దాం. సెల్ ఫోన్ లైట్ వేసి చూద్దాం, ఒక్క నిమిషం. ఓకే, ఇది సెల్ ఫోన్ లైట్తో చూపిస్తున్నా సార్. ఇక్కడ లైట్ లేదు, మామూలుగా అయితే లైట్ ఉంది కానీ వెలుగుతలేదు అది. ఓకే, ఇది కిచెన్ ఏరియా సార్. మనకి లీగల్గా టెక్నికల్గా క్లియర్ సార్, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా మీ పర్సనల్ అడ్వకేట్కి చూపించుకోగలరు. మీకు హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్, ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ లోన్. అంటే కొంతమందికి ఫైనాన్షియల్గా ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ, లేదంటే ప్రాపర్టీ ఉండి వాళ్ళు బ్యాంకులో లేకపోయినా కానీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఫైనాన్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది. మా ప్రైవేట్ ఫైనాన్స్ గురించి కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు సార్. మీకు హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్, ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ కూడా చేస్తాం మేము. మీకు రెంటల్ వచ్చేసి కమర్షియల్, రెసిడెన్షియల్ కూడా చూపిస్తాము. మీ ప్రాపర్టీ అమ్మేది ఉన్నా కానీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ 1 side ఏమో కిచెను, 1 side ఏమో ఒక సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఉన్నాయి సార్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడ 2 bedrooms ఉంటుంది సార్. అది పైకి పెంట్ హౌస్ పోయే దారి. ఇక్కడ ఒక బెడ్రూము, ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూము, అట్ లాస్ట్కి ఇంకొక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సార్. చాలా సింపుల్గా రెగ్యులర్ ఫార్మాట్లోనే కట్టినాయి సార్. హరిబరి చేసి ఏమీ చేసి కట్టినాయి కాదు. 2008 కన్స్ట్రక్షన్. నియర్ బై మనకి చిక్కడపల్లి మెట్రో స్టేషను. గ్రౌండ్ ఫ్లోరు డూప్లెక్స్, ఫస్ట్ సెకండ్ డూప్లెక్స్, మళ్ళీ పెంట్ హౌస్ ఉంది. 1 year నుంచి ఎవరు ఏం లేకపోవటం వల్ల కూడా పైనంతా ఇదిగా అయింది వర్షాలకి మధ్య. బాగా బాగుంది సార్ ప్రాపర్టీ అయితే. మంచి ప్రైమ్ లొకేషను. కారు మాత్రం వెళ్ళదు, పార్కింగ్ కార్ది లేదు. మనకి 1,25,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. 1,25,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు. ఇది లీగల్గా టెక్నికల్గా క్లియర్ అని చెప్పారు.
మీరు కూడా మీ పర్సనల్ అడ్వకేట్కి చూపించుకోగలరు. పైన ఎవరు లేకపోవటం వల్ల కూడా అంత ఇదిగా ఉంది. అమ్మా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని సైట్ విజిట్ చేయండి సార్. మేము సైట్ విజిట్ చేసేటప్పుడే 1000 తీసుకుంటాము. పర్టికులర్గా ఒక ప్రాపర్టీకి కాదు సార్. మా ఛానల్లో అప్డేట్ అయ్యి బాత్రూమ్ సార్ అది. మా ఛానల్లో అప్డేట్ అయ్యాయి 3 months వరకు మేము చూపిస్తాం సార్. ఈ మధ్య నేను రెగ్యులర్గా కూడా అప్డేట్ చేస్తలేను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉంటుంది తప్పకుండా. మీకు హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్, రెంటల్ హౌసెస్, కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలన్నా కానీ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఏ నైస్ డే.